తిన్నాను. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇక స్టవ్ అంటూ పెడతా, కడాయి పొయ్యి మీద పెట్టిన స్టవ్ అంటూ పెడుతున్నా. అర్ధ కిలో కాకరకాయలు కోసి నీళ్ళు వడబోసి జాలీలో పోసుకొని ఉంచిన. ఇవి ఆరాలి, కొంచెం ఫ్రైకి ఆరితే తొందరగా ఎగుతాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ. కడాయి వేడెక్కింది, నూనె పోస్తున్నా. 1 2 3 ఫ్రై చేస్తున్నా కాబట్టి నూనె సరిపోతుంది. వేడెక్కాలి, నూనె వేడెక్కాలి. నూనె వేడెక్కింది. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసిన. ఇవి కలిపిన. ఇలానే కాకరకాయలు వేయాలి. ఇట్లా జాలి గిన్నెలు వేసుకోవాలి, మంచి పొడి పొడిగా అవుతుంది, వాటర్ లేకుండా పోతుంది. ఇవి వేగాలన్నట్టు. మూత పెడతాను. మూత తీసిన. ఉప్పు, ఉప్పు వేస్తాను. 1 స్పూన్ వేసిన. 2.5 వేసిన. సరిపోకుండా మళ్ళీ వేసుకుందాం. కాకరకాయలు కొంచెం పండులాగా అయినాయి, అయినా ఏం కాదు, బాగానే ఉంటుంది కూర. పారేయకుంటే పండేనా అవి బాగానే ఉంటాయి. మూత పెట్టాయి, మూత పెట్టుకోవద్దు. మూత తీసి పెడితేనే వేగుతాయి. ఇవి మధ్య మధ్యలో కలపాలి. ఇంకా వేగాలి ఇది. స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. స్టవ్ తక్కువ పెట్టుకొని కలపాలి. ఇంకా కొంచెం వేగాలి. కలుపుతూనే ఉండాలి, అంటిపోతుంది కదా. అల్లం వేస్తా, కొంచెం మధ్యలోకి నూనె రావాలి. 1 స్పూన్. అల్లం మంచిగా వేగాలన్నట్టు. ఎంత వేగితే అంత బాగుంటుంది. అల్లం పచ్చివాసన అంత తొందరగా పోతుంది. అంత కలుపుకోవాలి.
కాసేపు ఉండాలి, ఒక 2 నిమిషాలు. పసుపు సగం స్పూన్ కన్నా కొంచెం తక్కువ. అర్ధ కిలో కాకరకాయలు ఇవి. దీనిలో కొంచెం కొత్తిమీరాకు వేసుకోవాలి. ఇది శుభ్రంగా కడిగిన ఒక కట్ట. కొత్తిమీరాకు కలుపుకోవాలి. మూత పెడతాం. సిమ్లో ఒక 2 నిమిషాలు ఉంది చాలు. మూత తీస్తాను. మంచి స్మెల్ వస్తుంది కాకరకాయ. కాకరకాయ కూర రెడీ. కాకరకాయ ఫ్రై రెడీ. దీనిలో టమాటాలు వేసుకునేటోళ్ళు వేసుకోవచ్చు. మేము టమాటా తినము. మీరు వేసుకున్న వాళ్ళు 1, 2 వేసుకోవచ్చు. కొంచెం అన్నంలో కలుపుకునేటట్టు ఉంటుంది టమాటా వేస్తే. కాకరకాయ ఫ్రై రెడీ. గార్నిష్ చేస్తున్నా కొత్తిమీరతో. కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ ఫ్రై రెడీ. సూపర్ వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు కలిసిందో లేదో చూస్తా. ఉప్పు సరిపోయింది. సూపర్ ఉంది. కాకరకాయ కూర అన్నం పెట్టుకున్నా, కాకరకాయ కూరలో కలుపుతున్నా. కాకరకాయ ఫ్రై చేసిన, అన్నంలో కలుపుకునేటట్టు చేసిన. కరకరలాడేటట్టు చేయాలి, కొంచెం మెత్తగా నూనె. కాకరకాయ ఫ్రై కలుపుకుంటున్నాను. అన్నం తింటున్నా. అన్నీ కరెక్ట్గా కలిసినాయి. చేదు లేదు, ఏం లేదు. కాకరకాయ సూపర్ ఉన్నది. మీరు ఇదే ప్రాసెస్లో చేసుకొని ఎంత బాగుందో కూర. మంచి టేస్ట్ ఉన్నది, సూపర్ ఉన్నది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.